బాగుంది సినిమా, బాగుంది. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ యాక్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్. సినిమా బాగుందన్న, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చాలా బాగా. అసలు సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అగాయస్ ఇప్పుడే పెద్ద సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం మామూలుగా లేదన్నా. నిజంగా బుచ్చిబాబు గుడి కట్టేస్తారు. ఆ రైటింగ్, ఆ ఫైట్స్ ఏం తీసాడని నిజంగా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి క్రికెట్తో ఆడుకుంటే, సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి ఆ కుస్తీ ఫైట్ మీద, కుస్తీ స్టోరీ మీద చాలా అంటే చాలా బాగా తీసుకెళ్ళి ఒక రామకృష్ణ అని చెప్పి ఒక రియల్ స్టోరీ అని చెప్పారు. బట్ నిజంగా సినిమాలో అదే రియల్ స్టోరీ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ టీజర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను రీఛార్జ్ చేయడం మొదలుపెట్టిన ఆయన మీద. నిజంగా అది చాలా డబ్బున్న వ్యక్తి, అందరికీ పంచాలనుకో. అందులో కుస్తీ ఫైట్కి వచ్చినప్పుడు ఆయన ఎవడో వంచడం, అది 1000 కేజీలు అయినా సరే 2000 కేజీలు అయినా సరే ఎవడో వంచడం. కానీ రామ్ చరణ్ ఆ విధంగా చూపించడం, నిజంగా తొడలు చూస్తే నిజంగా ఆ షార్ట్స్ లేదంటే ఆ ఎగ్జిబిషన్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా ఒక్కొక్క షార్ట్ 6 ఏళ్ళ షార్ట్స్ ఉంటాయి, అవి అయితే మాత్రం సూపర్ అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే కుస్తీ విధంగా హనుమంతు మండి పెట్టుకుని గదం పట్టుకుని నిజంగా ఏం చేసాడు నా ఫైట్స్ అయితే. క్లైమాక్స్ ఫైట్ ఒక్కడ చాలన్నా మనకి 2000 కోట్లు రావడానికి. పుష్ప రికార్డులు అంటే ఏ రికార్డులు ఉండవు. ఇంకా టోటల్గా బీజిఎం మాత్రం సూపర్ అంటే సూపర్ అనమాట. డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక ఎమోషన్ ఉంది సినిమాలో, మంచి యాక్షన్ ఉంది సినిమాలో. టోటల్గా పక్కా రికార్డులు వేట అన్న ఈ సినిమా అయితే మాత్రం. హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ కానీ, గ్లామరస్ కానీ, ఆ సాంగ్స్ కానీ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. సో ఓవర్గా నా వరకు చూస్తుంటే ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న. బాగుంది, చాలా బాగుంది. రీల్స్ సూపర్, చాలా బాగా నచ్చింది. హనుమాన్ చాలా బాగుంది, హనుమాన్ లా అనిపించాడు. దీంతో కంబ్యాక్ చాలా బాగుంది, నచ్చింది నాకైతే. హైప్ అనుకున్నా కానీ చాలా బాగుంది, నచ్చింది నాకు. కామెడీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ ఉంది, అండ్ నెక్స్ట్ హాఫ్ ఎమోషనల్ ఉండే, చాలా బాగుంది. పెద్ది నిజంగా భయ్య, ఆ పెద్ది అనే టైటిల్కి మనం ఒక ఊర్లో పుట్టి పెరిగి వస్తాం. ఏదో ఊరు వచ్చి ఏదో సాధిద్దాం అనుకుంటాం. కానీ ఊరి కోసం బతకడం, ఊరి జనాల కోసం బతకడము, నిజంగా ఊర్లో అదే ఇల్లు గెలిచి రచ్చ గెలసాలని అంటారు. సో మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత మంచి పేరు వచ్చినా ఊరు కోసం బతకాలి అనేది నిజంగా ఆ థాట్కి మన డైరెక్టర్ బుచ్చిబాబుకి హ్యాట్సాప్ చెప్పాలి. రామ్ చరణ్, జగత్ బాబు చనిపోయిన తర్వాత రామ్ చరణ్ వాళ్ళ నాన్న కోసం, వాళ్ళ నాన్న ఒక చెప్పిన మాట కోసం ఊరు రైల్వే స్టేషన్ కోసము ఢిల్లీ నుంచి మనకంటూ ఊరిలో ఒక ఇది ఉండాలి, పక్క ఊరికి మనం వెళ్ళకూడదు, మన ఊరి కోసం మనం ఏదైనా చేయాలి, అవసరమైతే ప్రాణం కూడా ఇవ్వాలి అనేది బాగా చూపించాడు. సూపర్. అసలు ఇలాంటి ఆ ఊరి కోసం, మన ఊరి కోసం మనం ఏదైనా చేద్దాం. అంటే మల్టిపుల్ స్పోర్ట్స్ డ్రామా ఎలా అనిపించింది? స్పోర్ట్స్ డ్రామా, అందులో మనలో ఉన్న ఒక టాలెంట్ని మనం నిరూపించుకోవడము, అది మన ఊరికే కదా. ఇప్పుడు మనం ఏం సాధించినా ఏ ఊరు నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ జిల్లా వాసి, ఏ తాలూకా వాసి అంటారు. సో మనలో ఉన్న టాలెంటే మనల్ని ఏదో ఒక రోజు మన ఊరికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది. ఫైనల్గా ఎలా ఉందన్నా? సూపర్ సినిమా. ఇలాంటి సినిమాలే ఈరోజు చూడు, అందరూ సంపాదించుకొని హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు. ఊరిని మర్చిపోతున్నాం మనము. సొంత ఊరి కోసం మనం ఏం చేస్తున్నది మనం రియలైజ్ కావాలి. సినిమా చాలా గొప్ప సినిమా భయ్య. ఇలాంటి సినిమాలు రంగస్థలాన్ని మించి ఉంది సినిమా. ఇలాంటి సినిమాలు ఇన్స్పైర్ అవుతారు. ఇవన్నీ అందరితో అయ్యేటి కాదు సినిమాలు. ఇవి ఒక నేషనల్ అవార్డు రావాలి పక్కా. నేషనల్ అవార్డు నా దృష్టిలో ఇంకా చిన్నది. ఇలాంటి సినిమాలు ఆస్కార్ కూడా నామినేట్ అవ్వాలి. ఎందుకంటే ఆ దమ్ము ఉంది. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అంటే నీకోసం కాదు, సొసైటీ కోసం కూడా నువ్వు బ్రతకాలి. అప్పుడే నువ్వు హీరో అవుతావు. ఎందరు మహానుభావుల వల్ల మనం ఈరోజు ఫ్రీడమ్ వచ్చి ప్రశాంతంగా బతుకుతున్నాం.